ఆస్కార్ బరిలో లాపతా లేడీస్ సినిమా పేరు మార్చేసిన మేకర్స్. కారణం ఏమిటంటే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన మూవీ లాపతా లేడీస్. ఈ చిత్రం 2025 ఆస్కార్ కు భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఎంట్రీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్, కిరణ్ రావు ఇతర చిత్ర బృందం విదేశాల్లో ఆస్కార్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టైటిల్ ను మార్చారు. లాస్ట్ లేడీస్ అనే పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్ ను అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ వేడుకలను ఉద్దేశించి అక్కడి మీడియాతో ఆమిర్ మాట్లాడారు. 2002లో తాను నటించిన లగాన్ ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ బరిలో నిలిచిందని, ఇప్పుడు తాను నిర్మించిన లాపతా లేడీస్ ఆస్కార్ క్యాంపెయిన్ కు రావడం ఆనందంగా ఉందన్నారు. మన సినిమాను మనమే ప్రమోట్ చేసుకోవాలి, అందరికీ చేరువ చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు ఆమిర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా 2001లో సాగే కథాంశంతో తెరకెక్కింది. పల్లె ప్రాంతానికి చెందిన ఇద్దరు పెళ్లి కూతుళ్లు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు సీరియస్ అంశాలను చర్చకు తీసుకొచ్చింది సినిమా. ఇందులో జంతారా వెబ్ సిరీస్ ఫేమ్ స్పర్స్ శ్రీవాత్సవ్ హీరోగా నటించారు. అలాగే భోజ్పురి నటుడు రవికిషన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా కోర్ట్ అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ సినిమా ప్రదర్శితమైన విషయం తెలిసిందే.